వంగవీటి రంగ 79 సంవత్సరాల క్రితం కరెక్ట్‌గా ఇదే రోజున పుట్టారు. ఇవాళ జయంతి. మామూలుగా అయితే ఎంతోమంది జయంతులు, వర్ధంతులు జరుగుతుంటే మనం మాట్లాడుకోము. మాట్లాడుకోవాల్సినది ఎవరు రాజకీయపరమైనటువంటి వాళ్ళు అర్పించుకునేది జేస్తుంటారు. అయితే ఇవాళ ఎందుకు ప్రత్యేకించి ప్రస్తావించాల్సొచ్చిందంటే ఆహ్, ఆయన కుటుంబం ఎక్కడుంది ఇప్పుడు? ఇవాళ రంగా గారి అబ్బాయి తెలుగుదేశంలోనే ఉన్నాడు. రంగా గారి కుటుంబం తెలుగుదేశంలోనే ఉంది. రంగా గారి హత్యకి సంబంధించినటువంటి అంశం ఆ రోజున ప్రధానంగా తెలుగుదేశం అన్నటువంటిదే తెలుగుదేశం ప్రభుత్వం పడిపోవడానికి కారణమైంది కూడా. రా ఎన్టీ రామారావు లాంటి మహా వ్యక్తి ఓటమికి కారణమైంది అదే రంగా మరణం. రాష్ట్ర రాజకీయ చరిత్రని తిరగరాసినవాడు. ఆ నాయకులు ఎక్కడో హైదరాబాదుల్లోనో, చెన్నైలలోనో పుట్టడం గాదు. విజయవాడ లాంటి నా రాష్ట్రపు నడిబొడ్డును గూడా పుట్టగలుగుతారు. దేశం మొత్తం చెప్పుకునేలాగా ఉంటారు అన్నటువంటి దానికి నిరూపణ చేసింది. ఎందుకంటే, ఆ రోజున రంగా మరణం అప్పుడు బీబీసీ కూడా వార్తలు కవర్ చేసింది. 45 రోజులు కర్ఫ్యూని ప్రత్యక్షంగా చూసినటువంటోళ్ళం మేము. రంగా మరణం అప్పుడు శోక సందర్భమైనటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూసినోళ్ళం. ఇవాళ రంగా జయంతి అయితే జరుగుతోంది. కానీ ప్రభుత్వపు కార్యక్రమాలు అటు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు. ఇటు తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోదు. ఇప్పుడు సామాజిక వర్గాలతో మాకు సంబంధం లేదంటోంది గాబట్టి, జనసేన గూడా ఓన్ జేసుకోదు. ఇప్పుడు మిగతా నాయకులకు సంబంధించి ఏదైనా ఓన్ జేసుకునేటప్పుడు, అక్కడ నాయకుడని నివాళులర్పిస్తున్నారు గానీ, ఆహ్, అక్కడేం కులం కోసం గాదు గదా! కాబట్టి అప్పుడు రంగాకి నివాళులర్పించొచ్చు కదా! ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభుత్వం తరపున ఎట్లాగూ చేయరు. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుడాయన చనిపోయే వరకు కూడా. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు జేస్తుంది? ఘనంగా ఏమైనా కార్యక్రమాలు జేస్తుందంటే లేదు. ఓవరాల్‌గా వాళ్ళ కుటుంబంకి అంత రాజకీయ పరంగా సరైనటువంటి గుర్తింపు లభించలేదు. ఆ కారణంగా వాళ్ళు చేసుకున్న పరిమితమే అవుతుంది. ఒక బలమైనటువంటి శక్తిగా రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే కర్ణాటక, తమిళనాడులో కూడా తెలుసు రంగా అంటే. అలాంటి మహా వ్యక్తికి భవిష్యత్తుకి సంబంధించినటువంటి సరైనటువంటి తోడ్పాటు లేకపోవడం, వాళ్ళ కుటుంబానికి సరైన అండ లేకపోవడం అన్నటువంటిది ఒక ఆవేదన కలిగించే అంశం. రేపో మాపో ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీట్లయ్యో ఖాళీ అవుతున్నాయట. నెలాఖరుకొచ్చినారు. ఈసారన్నా రాధాకిస్తారా? లేదా చూడాలి.